నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. ఈ రోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి, అవేక్ టెక్నిక్ తో ఏ రకమైన శస్త్రచికిత్సలు చేస్తారు, సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల కన్నా అవేక్ టెక్నిక్ ప్రాముఖ్యత ఏంటి, సో ఇలాంటి మీ సందేహాలకి సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు న్యూరో సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ ఎర్రంనేని గారు. మరి దీనికి సంబంధించి అంటే న్యూరోకి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సో అవేక్ సర్జరీ అనే పదాన్ని మీకు కొత్త కాదు, బట్ వినేవాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంటుంది. ఏంటి, వాట్ ఈస్ ద అవేక్ సర్జరీ, దీని మీనింగ్ ఒకసారి చెప్తారా? అంటే ఇంకో పదం దీనికి ఏముంది? అంటే అవేక్ సర్జరీ అంటే మనం జనరల్గా ఏ సర్జరీ చేసినా కానీ పేషెంట్ జనరల్ అనెస్థీషియాలో పెట్టేసేసి పేషెంట్కి నొప్పి, పేషెంట్కి మనం ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా కంప్లీట్గా పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటారు, ప్లస్ అట్ ద సేమ్ టైం పెయిన్ ఏం తెలియకుండా తర్వాత అలాగా చేస్తారు. కానీ అవేక్ బ్రెయిన్ సర్జరీ అనేది బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే పేషెంట్ కంప్లీట్గా బ్రెయిన్లో చాలా క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి. ఆ క్రిటికల్ ఏరియాస్ అన్ని మనము ఎంఆర్ఐలో ఒకటి చూస్తామంటే ఇంతవరకు ట్యూమర్ ఉన్నది, లేకపోతే పలానా ఇంత ఏరియా వరకు మనకి తీయాల్సిన అవసరం ఉన్నది, ప్రాబ్లం ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. కానీ ఆ ఏరియాకి పక్కన ఉన్నది, ఆ ఏరియాలో ఎంతవరకు మన బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తున్నది, అక్కడికి మనకి ఏమైనా అది తీసేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎంఆర్ఐలో ఎప్పుడు రాదు. ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఏ స్కాన్లో కూడా రాదు. సో అందువల్ల పేషెంట్ని పూర్తిగా మనము స్పృహలో ఉంచుతాం సర్జరీ అప్పుడు. సో స్పృహలో ఉంచి ఇప్పుడు సర్జరీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అంటే మనము ఫస్ట్ స్కల్ ఓపెనింగ్ అప్పుడు ఆ టైంలో మాత్రం పెయిన్ ఉంటుంది. ఆ పార్ట్లో పేషెంట్కి మనం అనెస్థీషియా ఇస్తాము, సెడేషన్ ఇచ్చేస్తాం. దాని తర్వాత పెయిన్ రాకుండా ఇంజెక్షన్స్ అవి ఆల్రెడీ ముందుగానే ఇచ్చేసి ఉంటుంది. ఒకసారి మనం సర్జరీ బ్రెయిన్ వరకు రీచ్ అయిన తర్వాత పేషెంట్ని కంప్లీట్గా మనం అవేక్ అంటే స్పృహలోకి తీసుకొచ్చేస్తాం. అంటే అనెస్థీషియా డ్రగ్స్ మొత్తం ఆపేసేసి మనం ఇచ్చే మెడిసిన్స్ ఇవన్నీ. సో ఒకసారి అలాగ తీసుకొచ్చేసేసిన తర్వాత మనము ఒక లోయెస్ట్ కరెంట్ అంటే మిల్లీ యాంపియర్స్లో అని అంటారు, అది చాలా లో కరెంట్ తోటి పేషెంట్ తోటి మాట్లాడుతూ పేషెంట్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేయమని చెప్తాం. అది ఏ యాక్టివిటీస్ చేస్తామనేది మనము ఏ రీజియన్లో మనం ఆపరేట్ చేస్తున్నాము, ఏ రీజియన్ని మనము టార్గెట్ చేస్తున్నాము సర్జరీ అప్పుడు అని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి బ్రెయిన్లో బ్రాడ్గా ఏంటంటే లైక్ ముందు పార్ట్ ఏదైతే అంటే తలకి ముందు పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ముందు పార్ట్ అనేది మనకి కాన్షియస్నెస్, ఆ తర్వాత డిఫరెంట్ ఇలాంటి ఫంక్షన్స్ అనేది మనం కంట్రోల్ చేస్తుంది. ఈ వెనక పార్ట్ అయితే ఏదైతే ఉందో అది మనకి కంట్రోల్ చేసేది విజన్ కంట్రోల్, అంటే మనకి చూపు, ఆ తర్వాత దానికి సంబంధించిన కంట్రోల్ అని దానిలో ఉంటుంది. ఇంకో టెంపోరల్ లోబ్ అంటారంటే కింది పార్ట్లో వస్తుంది, అది మనకి మెమరీ, దానికి సంబంధించినవన్నీ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని అది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ట్యూమర్ కానీ లేకపోతే ఇంకొక సర్జరీ కానీ డిఫరెంట్ సర్జరీస్ చేస్తాం మేము పేషెంట్ అంటే స్పృహలో ఉంచి. అది ఆ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించినవి మేము పేషెంట్కి పలానా పనులు మీరు చేయాలనేది ఇప్పుడు ఎప్పుడు మేము సర్జరీ ముందు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు రోజు ఇవి మిమ్మల్ని చేయమని అడుగుతాం సర్జరీ అప్పుడు, ముందే చెప్తాం. సో అందువల్ల ఇందులో ఎగ్జామ్ ఏం లేదు. సో అందువల్ల ఆ టైంలో ఫ్లాష్ ఎగ్జామ్ ఏమి ఉండదు. లైక్ మేము అన్నీ చెప్తాము, ఈ పర్టికులర్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు దీనికి ఇలాంటి ఆన్సర్స్ చెప్పాలి అని మేము ముందు పేషెంట్ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. ఆ తర్వాత చెప్తాం. ఆ తర్వాత క్లియర్ కట్గా ప్రతి పేషెంట్కి ఎప్పుడైనా వచ్చే క్వశ్చన్ ఏంటంటే నొప్పి ఉంటుందా అనేది ఖచ్చితంగా అడుగుతాం. సో ఎందుకంటే మేము స్పృహలో ఉంచుతున్నారు, నేను నొప్పి అయితే నేను ఇంకా ఈ సర్జరీ అసలు చేయించుకోను అని. సో మేము వాళ్ళకి చెప్తాం నొప్పి అనేది రాకుండా అనేది 100% ఉంటుంది. ఇది మనం జనరల్ అనెస్థీషియా ఇచ్చినట్టు ఎలాగైతే ఉంటుందో అదేలాగా ఈ సర్జరీ కూడా ఉంటుంది అనేది. సో ఇచ్చేసేసి ఇప్పుడు మనము విజన్కి సంబంధించిన టెస్ట్ చేస్తున్నాం అనుకోండి. అంటే మన చూపుకి సంబంధించిన ఏరియాలో మేము సపోజ్ ఒక ట్యూమర్ కానీ లేకపోతే ఇంకొక వేరే దాన్ని బయాప్సీ తీయడం కానీ లేకపోతే అంటే ఇవన్నీ చేస్తున్నాం. అప్పుడు పేషెంట్కి డిఫరెంట్ ఇమేజెస్ చూపిస్తాం. అంటే పిక్చర్స్, ఒక చెట్టు, ఒక 10 రకాల ఆబ్జెక్ట్స్ని మనము చూపిస్తాం. ఆ తర్వాత ఒక చెట్టు కానీ ఇంకొక కలం, ఆ తర్వాత వాచ్ కానీ ఇలాంటి చూసి ఇవన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి అదన్నీ మీకు ఏ పార్ట్లో కనపడుతుంది, ఏ పార్ట్లో కనపడలేదు ఇలాంటివి. అలాగే స్పీచ్ కంట్రోల్ చేసే, అంటే మనం మాట్లాడేది కంట్రోల్ చేసే అది ఎక్కడైతే మెదడులో ఆ పార్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కౌంటింగ్ చేయమని చెప్తాం. ఎలాగైతే 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టండి అని. అలాగే మళ్ళీ మేము రివర్స్ లెక్క పెట్టమని చెప్తాం. సో ఇలాగా ఆ తర్వాత ఒక ఏదైనా చూపిస్తాం, ఒక పెన్ కానీ పుస్తకం కానీ చూపించేసేసి మీరు దీని పేరేంటి చెప్పండి అన్నాడు. సో ఇలాంటివి డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే అంటే మన పనులు ఏదైతే బ్రెయిన్ ఏరియా అయితే కంట్రోల్ చేస్తుందో ఆ ఏరియాని బట్టి
మేము పేషెంట్ ఆ టైంలో టెస్ట్ చేస్తాం. ఇప్పుడు దానికి సంబంధించి చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడమా, వాళ్ళ చేత ఇవన్నీ చెప్పించడం అనేది? అంటే ఇప్పుడు ట్యూమర్ ఆ ఏరియాలోకి ఇన్వాల్వ్ అయిపోయింది. బ్రెయిన్లో ఏమవుతుందంటే మనకు ఒక చోట ట్యూమర్ ఉంది అంటే సపోజ్ అది మనం మాట్లాడేని కంట్రోల్ చేసే ఏరియాకి దగ్గరలో ఉంది అనుకోండి. సో అది ట్యూమర్ ఏం చేస్తుందంటే అది మేబీ చాలా మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్స్ మనకి ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అలాగ పెరిగి ఉంటాయి. సో బ్రెయిన్లో అది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫంక్షనింగ్ అనేది ట్యూమర్ గ్రాడ్యువల్గా మనకి చిన్నగా పెరుగుతున్నప్పుడు ఆ స్పీచ్ మనం మాట్లాడేది కంట్రోల్ చేసే ఏరియా అనేది పక్క ఉన్న ఏరియా తీసేసుకుంటుంది. సో అందువల్ల మనకి ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ఏరియా ఈ ఏరియాలోనే మనకి 100% కంట్రోల్ అవుతుంది మనం మాట్లాడేది అనేది మనం అనుకోలేము అలాగా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఆ ఏరియాని మనము ఎలక్ట్రిక్ కరెంట్ తోటి స్టిమ్యులేట్ చేస్తాము. అంటే అదేమి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనం మామూలుగా బయట చేసే ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ లాగా ఏముండదు, అది చాలా మిల్లీ యాంపియర్స్ కరెంట్ ఉంటుంది. సో అందువల్ల అది అసలు పేషెంట్కి ఏం తెలియని కూడా తెలియదు. కాకపోతే దానికి సంబంధించిన మనం డైరెక్ట్గా కంట్రోల్ చేసే ఏరియాలో చేస్తున్నాం కాబట్టి పేషెంట్ ఒక్కొక్కసారి మాట్లాడటం ఆపేస్తారు, లేదంటే ఒకసారి మాట్లాడే దానిలో మనకి కొంచెం తడబడినట్టు మాట్లాడతారు. సో దాంతో ఈ ఏరియా మనకి కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే దాని పక్క ఉన్న ఏరియా వరకు మనం ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయచ్చు సేఫ్గా. సో అందువల్ల ఏమవుతుందంటే దీనివల్ల అడ్వాంటేజెస్ డిఫరెంట్. ఒకటి మనము ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ ఏరియాని మనము డ్యామేజ్ కాకుండా ఒకటి కాపాడుతున్నాం. రెండోది సర్జన్కి ఎప్పుడు ఆ భయం ఉంటుంది, అరే ఈ పార్ట్లో ఇంతవరకు వెళ్ళిపోతే మరి ఈ పక్కన మాట పోతుందేమో, అది చేసేస్తే మళ్ళీ పేషెంట్ మాట్లాడలేకపోతారు సర్జరీ తర్వాత అనేది ఆ భయం ఉంటుంది. సో దానికి సర్జన్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది మన పేషెంట్ అవేక్గా ఉండి ఆ తర్వాత మనకి స్పృహలో ఉండి పూర్తిగా మాట్లాడి చెప్పినప్పుడు. సో ఇలాగా డిఫరెంట్ ఫంక్షన్స్ మనము ఏరియా కంట్రోల్ అయ్యే వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకటి మనం కనుక్కుంటాం ఈ ఏరియాలో ఇవి చేస్తున్నది. మన అలాగే మనకి వీక్నెస్ రాకుండా కాళ్ళు మూమెంట్ చేసే ఏరియా, చెయ్యి మూమెంట్ చేసే ఏరియా, ఈ మొత్తం మనము స్టిమ్యులేట్ చేస్తాము, మ్యాప్ చేస్తాము, అంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం పలానా అనేది. అంటే మెలకుగా ఉండి చేసుకునే సర్జరీ అండి అవేక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ, అది తెలుగులో మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆ తర్వాత మనం మెలకుగానే ఉంటాము, వర్క్ చేస్తాము, మాట్లాడుతుంటాం, అక్కడ వైపు సర్జరీ అవుతుంది. అవును, నొప్పి లేకుండా పేషెంట్కి ఏమి అంటే దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా మనకి పెరాలసిస్లు కానీ మాటకి సంబంధించినవి కానీ వేరే రకాలైన ఏవైతే ఉంటుందో అవన్నీ కాంప్లికేషన్స్ ప్రాబ్లం రాకుండా మనం చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఆడియన్స్కి కానీ మాకు కానీ ఇంత క్లారిటీగా చెప్పారు కదా, ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మేము చేస్తామంటే ఒకసారి మేము ఎంఆర్ఐ కానీ ఇంకొక స్కాన్ కానీ మేము దానికి స్కాన్లో చూసిన తర్వాత ఇది అనేది ఈ పార్ట్స్కి దగ్గరగా ఉంది. సో మేము మొత్తం అంటే ఎప్పుడైనా చాలా ట్యూమర్స్కి అంటే మనము కంప్లీట్గా ట్యూమర్ తీయగలడం అనేది ఎప్పుడైనా పేషెంట్కి మంచిది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మేము ఈ రెండిటికి ఏరియాస్కి దగ్గరగా ఉంది కాబట్టి మాట్లాడే ఏరియా లేకపోతే కాలు చెయ్యి మనము కంట్రోల్ చేసే ఏరియాకి దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియా రెండు మేము చేస్తాము. మీకు నొప్పి ఉండదు అనేది ఎప్పుడు మేము ట్వైస్ రీఅష్యూరెన్స్ ఇస్తామంటే మళ్ళా ఇది ఎప్పుడైనా ఏంటంటే మనకి కోఆపరేటివ్ పేషెంట్ అంటే పేషెంట్ ఫుల్గా మనకి సర్జరీ టైంలో లేపినప్పుడు మనము సహకరించే టైప్లో ఉండాలి. అలా కాకుండా పేషెంట్ మాకు వచ్చినప్పుడే ఆ ట్యూమర్ వల్ల పెద్ద అంటే మనకి కోఆపరేట్ చేసే టైప్ అన్కాన్షియస్ అంటే స్పృహలో పూర్తిగా ఉండడం లేదు లేకపోతే ఆయన అర్థం చేసుకోవడం లేదు అనుకోండి, ఈ ప్రాబ్లం ఇవి కష్టమవుతుంది. సో కాకపోతే మనకి మెజారిటీ అంటే చాలా ట్యూమర్స్ అనేవి మనకి పేషెంట్ నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు, మన దగ్గరికి వస్తారు. అందువల్ల ఏంటంటే ప్రాబ్లం లేకుండా మనం ఇవి సహకరిస్తారు బాగా, తర్వాత మనం చేస్తాము అది. సో పేషెంట్కి మేము చెప్తాం ఈ రెండు ఒకటి మాట్లాడే దాని గురించి ఒకటి కాలు చేయి కంట్రోల్ చేసే దాని గురించి మేము దాని రెండింటిని కాపాడాల్సి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినవి ఈ పనులు మిమ్మల్ని చేయమని చెప్తాము. మేము ఆ పిక్చర్స్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ముందు ల్యాప్టాప్లో కానీ ఐప్యాడ్లో పెట్టేసేసుకొని ఆ తర్వాత ఇవి మేము మీకు చూపిస్తాము. ఈ పనులన్నీ మీరు సర్జరీ అప్పుడు మేము అడిగినప్పుడు చేయగలగాలి అనేది. అది పేషెంట్ జనరల్గా పేషెంట్స్ అంతా బాగా కోఆపరేట్ చేస్తారు, ఆ తర్వాత బాగా సహకరిస్తారు. అండ్ దీంతో ఏమవుతుంది, ట్యూమర్ మనం వీలైనంత మ్యాక్సిమం తీసేస్తాం, ఏమి డ్యామేజ్ కాకుండా. కొన్నిట్లో 100% తీసేస్తాం అది. సో అందువల్ల బ్రెయిన్ క్రిటికల్ ఫంక్షన్ స్ట్రక్చర్ కాబట్టి మనము ఎక్కడ అంటే
మిల్లీమీటర్లు సెంటీమీటర్లోనే మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేది మనకి పొంచి ఉంటాయి. దాన్ని అవి రాకుండా పేషెంట్ కాపాడటానికి ఈ రకమైన టెక్నిక్ అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్గా వస్తుంది. ఓకే, పేషెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు మీరు చేసిన సర్జరీలో? అంటే మేము పేషెంట్ చూజ్ చేసుకుంటాం. మేము చెప్పినట్టు లైక్ పేషెంట్ సర్జరీ ముందే పెద్దగా సరిగా మనకి మాట్లాడటం లేదు అలాగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మేము చేస్తాం. పేషెంట్ బాగా క్రిటికల్ కండిషన్లో వచ్చున్నారు అనుకోండి, సపోజ్ మేము పేషెంట్ ఆల్రెడీ అన్కాన్షియస్గా ఉన్నారు లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్నారు అని అంటే లైక్ మేము అప్పుడు మేము ఆబ్వియస్గా ఇది మనం చేయడానికి కుదరదు. సో ఓన్లీ పేషెంట్ కాన్షియస్గా ఉన్నారు పూర్తిగా, ఆ తర్వాత మన దగ్గరికి వస్తారని అప్పుడు చేస్తాం. సో దీనిలో రకరకాలు చేస్తాం, అంటే ఒక ట్యూమర్ ఒకటే కాదు. ఇప్పుడు చిన్న మెదడులో కొంతమందికి ట్యూమర్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. అప్పుడు అలాంటప్పుడు మేము వాటిని ఒక చిన్న ముక్క అనేది మనము తీసేసి టెస్టింగ్ పంపించాల్సి ఉంటుంది, అంటే దీనికి బయాప్సీ అంటాము. సో ఆ బయాప్సీ చేసేటప్పుడు కూడా మేము ఫ్రేమ్ ఒకటి పెడతాం తల మీద. ఆ తర్వాత అలాంటప్పుడు కూడా మనం ఎందుకంటే చిన్న మెదడు అనేది మనకి చాలా క్రిటికల్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బ్రెయిన్లో కూడా ఇంకా చాలా క్రిటికల్, బికాజ్ అది చిన్నది ప్లస్ ఏరియా అనేది చిన్నది ప్లస్ అందులో బయాప్సీ చేయడం అనేది మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాము. మేము దాని మీద సార్ట్ ఆఫ్ అంటే పేపర్స్ కూడా రాస్తున్నాము, అంటే జర్నల్స్లో వాటిలో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసేసి ఇంకోటి పార్కిన్సన్ డిసీజ్. ఆ తర్వాత ఇవన్నీ అంటే మనకి బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ అవి పెట్టేసేసి రకరకాల, అంటే పార్కిన్సన్ డిసీజ్ అంటే మనకి మూమెంట్ అంటే నడిచినప్పుడు స్లోగా అవ్వడం రకరకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు మమ్మల్ని చూసేసి డయాగ్నోజ్ చేస్తారు, దాని తర్వాత న్యూరో సర్జరీ దగ్గరికి వస్తారు వాళ్ళు, అంటే ఆపరేషన్ చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు కూడా ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి మనం లోపల బ్రెయిన్లో పెట్టినప్పుడు పేషెంట్ డిఫరెంట్ టాస్క్స్ చేయమని, అంటే ఆ ఎలక్ట్రోడ్ మనము తర్వాత మనం బ్యాటరీ పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు పేషెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది కూడా మనం ముందుగానే టెస్ట్ చేసేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డబుల్ షూరిటీ అనమాట, అంటే మనకి ఒకటి స్కాన్స్ చెప్తాయితే మనకి పేషెంట్ అవి పని చేసినప్పుడు కూడా పేషెంట్ నార్మల్గానే ఉంటారనేది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది సర్జరీ తర్వాత. ఓకే, సో ట్యూమర్ ఉంది అని తెలుసుకున్న తర్వాత పేషెంట్ అసలు ముందుగా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అంటారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు న్యూరో సర్జన్ అంటున్నారు లేకపోతే న్యూరాలజీ అంటున్నారు, వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. మేము ఇంతకీ ఎవరి దగ్గర వెళ్ళి కలిస్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదని చెప్తారు, బట్ రిలేటెడ్ అయితే సేమ్, కానీ కరెక్ట్ గా తెలియదు. రైట్. సో జనరల్ గా ఏమవుతుందంటే ట్యూమర్ అనేది డయాగ్నోసిస్ చాలా సార్లు వేరే స్పెషాలిటీ డాక్టర్లు డయాగ్నోస్ చేస్తారు. తలనొప్పేనో లేకపోతే ఇంకొక మన ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి. ఒక్కసారి బాగా తలనొప్పి ఉందనో లేకపోతే ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉందనో ఇలాగ స్కాన్ చేస్తారు. లేదు ఏదైనా వీక్నెస్ ఒకవైపు వచ్చిందని అలాగని అప్పుడు స్కాన్ చేసినప్పుడు చాలాసార్లు బయటపడుతూ ఉంటాయి. ప్రైమరీగా న్యూరో సర్జన్ దగ్గరికి కూడా అంటే కొంచెం ఎక్కువ సార్లు న్యూరాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ వాళ్ళు చేసిన తర్వాత మా దగ్గరికి రిఫరల్గా వస్తారు. ఎందుకంటే మేము న్యూరో సర్జన్స్ దగ్గరికి ప్రైమరీగా వచ్చేది కొంచెం తక్కువ, బట్ ఓకే మా దగ్గరకు కూడా రావచ్చు, మేము చూస్తాము, ఆ తర్వాత దాన్ని డయాగ్నోజ్ చేస్తాము. కాకపోతే ఏమవుతుందంటే మోస్ట్లీ మేము రెగ్యులర్గా చూసే పేషెంట్స్లో 50 to 60% ఏదో జనరల్ ఫిజిషియనో లేకపోతే క్యాన్సర్ డాక్టర్ గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళకి ఏదైనా తలకి కానీ ఆ తర్వాత వెన్నుపూసకు కానీ రిలేటెడ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి స్కాన్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇలాగా ఇన్నవే అంటే మాకు ఈ పేషెంట్స్ అన్ని ఎక్కువ మాకు రిఫర్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రైమరీగా కూడా మేము ఎప్పుడు ఇన్వెస్టిగేట్ ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఓకే, సో మిగతా వాటికన్నా కూడా అవేక్ సర్జరీకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటారు? సో అవేక్ సర్జరీ స్టార్ట్ అవ్వడం 1980s, అంతకంటే ముందు నుంచి కూడా బ్రెయిన్ కొంచెం పేషెంట్ అవేక్గా ఉంచడం, ఎలక్ట్రిక్ కరెంట్తో, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనగానే జనాలు భయపడిపోతూ ఉంటారు, కానీ మేమేమి పెద్ద షాక్ ఏమేమో అది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం. అది చాలా మైనర్ కరెంట్, అది బ్రెయిన్ మీద అసలు పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి ఏదో చేస్తున్నట్టు కూడా తెలియదు. ఇది ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే అంతకుముందు జనరల్ అనస్థీషియాలో ఇచ్చి, అంటే మనం మామూలుగా పేషెంట్ స్పృహలో లేకుండా కంప్లీట్గా అన్ని సర్జరీ అప్పుడు ఏదైతే జనరల్ అనస్థీషియా చేస్తారో, సో ఆ టైంలో పూర్తి ట్యూమర్ తీయడం, ఆ తర్వాత ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనకి పేషెంట్కి ఏ ప్రాబ్లమ్స్ అంటే పెరాలసిస్లు కానీ ఇవన్నీ ఏమి రాకుండా చేయడం అనేది ఇదే.
రెండు విషయాలు జరుగుతాయి. మనం ట్యూమర్ మొత్తం తీయడానికి పోయినప్పుడు చాలా కేసెస్లో పేషెంట్ పెరలైజ్ అయి రావడం కానీ ఇంకొక ప్రాబ్లం అంటే మాటకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఇంప్రూవ్ అవుతాయి, కొన్ని ఇంప్రూవ్ కావు తర్వాత సర్జరీ తర్వాత. ఇంకొక సినారియో ఏంటంటే మనం చూసేది ఇది ప్రాబ్లం వస్తుందేమోనని మనం ట్యూమర్ పూర్తిగా తీయలేక, లేకపోతే అట్లీస్ట్ మ్యాక్సిమం 70% కానీ ఆ తర్వాత 70% కానీ 80% కానీ ట్యూమర్ మనం తీయగలిగి ఉన్నది కూడా తీయలేక ఆ తర్వాత మనం ఈ పేషెంట్కి ప్రాబ్లం వస్తుందేమో ఇంతవరకు తీసేస్తే అనేది మళ్ళీ ఆగిపోతాం. సో ఈ రెండింటిని చూసిన తర్వాత మనకి ఎప్పటి నుంచో 1980s నుంచి ఈ టెక్నిక్ తెలుసున్నా కానీ మనకి లాస్ట్ 10 years అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి దీనిలో మళ్ళీ రిన్యూడ్ ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ముందు దాన్ని అంతగా యూటిలైజ్ చేసుకో అంటే ఇప్పుడు ఇవన్నీ సైన్స్ అంతా కూడా ఇలాగే పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడో ఒకటి అంటే ఇప్పుడు 30 సంవత్సరాల క్రితమే తెలిసి ఉంటుంది, కానీ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి ఆ తర్వాత అవన్నీ మనకి తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. ఆ తర్వాత ఏం మనం తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది. ఒక్కొక్కసారి కొత్త రకమైన టెక్నిక్స్ వస్తాయి, ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాత టెక్నిక్స్నే మనము అందులో ఇంప్రూవ్మెంట్ చేసేసి మనం దానిలో ఇంకొక కొత్త పద్ధతులు దానికి యాడ్ చేసేసి దానికి సంబంధించింది మనం చేయగలుగుతాం. సో అందువల్ల ఇది ఇలాగే లాస్ట్ 10, 15, 20 సంవత్సరాల్లో మనకి మ్యాక్సిమం దీనికి సంబంధించిన రీసెర్చ్ అంతా కూడా ఫ్రాన్స్లో ఆ తర్వాత యుఎస్లో ఎక్కువ జరిగింది. ఫ్రాన్స్లో దీనికి పైనీరింగ్ వర్క్ అంటారు, అంటే మనం చాలా ఎక్సలెంట్ వర్క్ దీని మీద చేశారు. చేసిన తర్వాత పేషెంట్స్ ఆ తర్వాత 100% ట్యూమర్ తీసేయడానికి బ్రెయిన్లో మనం సేఫ్గా పేషెంట్కి ఏం ప్రాబ్లం రాకుండా ఎలాగ చేయగలం అనేది చాలా వర్క్ దీని మీద జరిగింది. అంటే ఎంతో రీసెర్చ్ కానీ ఆ తర్వాత ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఇవి గ్రాడ్యువల్గా అడాప్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇవి మోస్ట్లీ ఏమవుతుందంటే దీనికి కొంచెం సెటప్స్ అన్ని ఇన్స్టిట్యూషనల్ టైప్ ఆఫ్ సెటప్స్ మనకు కావాల్సి ఉండే, అంటే కొంచెం పెద్ద హాస్పిటల్స్ ఆ తర్వాత మేనేజ్ చేయడానికి ఇవన్నీ. సో అలాగా ఒక వరల్డ్లో ఒక 3-4 సెంటర్స్ మేజర్గా దీని మీద రీసెర్చ్ చేసినాయి. ఆ తర్వాత అమెరికాలో, ఆ తర్వాత ఫ్రాన్స్లో, ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కూడా దీనికి సంబంధించిన ఈ ప్రొసీజర్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం కూడా దీని గురించి చేస్తూ ఉన్నాం చాలా. రైట్. సో అవేక్ సర్జరీ అంటే ఇప్పటివరకు మీనింగ్ తెలుసుకున్నారు కదా, డాక్టర్ గారు చెప్పినట్టు మెలకుగా ఉండి చేయించుకోవాల్సిన ఆపరేషన్. ఇది ఆల్రెడీ అంతకు ముందు నుంచే వాడుతున్నారు, కానీ దీనికి కొంచెం టెక్నిక్ ఇంకా కొంచెం ఎక్కువైంది కాబట్టి దీన్ని అవేక్ సర్జరీ అని అంటున్నారు. సో న్యూరోకి సంబంధించి ఎటువంటి సందేహాలను కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అయితే సార్, అవేక్ బ్రెయిన్ సర్జరీ అనంతరం పేషెంట్ అసలు ఎంతవరకు కేర్ తీసుకోవాలంటారు, ఎలా ఉండాలి అంటారు? ఓకే, ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఇందులో నుంచి మనము మామూలుగా ఏదైతే చేసే జనరల్ అనెస్థీషియా ఇస్తామో, అంటే పేషెంట్ కంప్లీట్గా స్పృహలో లేకుండా తర్వాత చేసేది ఇక అది ఉండదు. పేషెంట్ ఆపరేషన్ అప్పుడు స్పృహలోనే ఉంటారు, ఆపరేషన్ అలాగే ఆ తర్వాత కంటిన్యూ అయిపోతారు. సర్జరీ వెళ్ళిపోయేప్పుడు కూడా పూర్తిగా స్పృహలో ఉంటారు, ఎందుకంటే మనం సర్జరీనే స్పృహలో చేసాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అసలు అది మనం అనెస్థీషియా నుంచి మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావడం ఆ తర్వాత ఇలాంటి అవి ఉండదు. కాకపోతే అనెస్థీషియా డాక్టర్ రోల్ అనేది ఇందులో చాలా ఉంటుంది, ఎందుకంటే పేషెంట్కి ఆ టైంలో పెయిన్ రాకుండా ఆ తర్వాత ఇవన్నీ కోఆపరేట్ చేయడం, ఆ తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయా, ఆ తర్వాత పేషెంట్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చూడడం, ఇలాంటివన్నీ. ఆ తర్వాత అనెస్థీషియా అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ అనెస్థీషియాలజిస్ట్ దీనికి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ రోల్ అనేది ఇది ఒక టీమ్ లాగా పనిచేసేది, అంటే ఇది ఒక ఓన్లీ సర్జన్ ఒకటే కాదు, అనెస్థీషియాలజిస్ట్ అనేది చాలా పెద్ద రోల్ ఉంది. అంటే ఇది జనరల్ అనెస్థీషియా కన్నా కూడా ఈ స్పృహలో ఉంచి చేయడం అనేది అనెస్థీషియా టెక్నిక్ అనేది ఇంకా మనకి కొంచెం ఛాలెంజ్గా ఉంటుంది. సో అందువల్ల మాకు ఫార్చునేట్గా అదృష్టం మాకు మంచి టీం ఉన్నది ఇది పని చేయడంలో. సో అందువల్ల ఆ టైంలో దానికి స్పెసిఫిక్గా సంబంధించిన ఓన్లీ అంటే కొన్ని రకమైన మందులే అనెస్థీషియాకి ఇచ్చే మందులే పనిచేస్తాయి, ఎందుకంటే పేషెంట్ మనకి నొప్పి లేకుండా ప్రశాంతంగా ఆ తర్వాత ఉండి మాట్లాడుతూ ఆ తర్వాత అయినా కానీ వాళ్ళకి లైట్గా సెడేషన్లో ఉంటారు చాలా. సో అలాగా కోఆపరేట్ చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మనము ఒకసారి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వగానే చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. పోస్ట్ సర్జరీ ఒకసారి అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు సర్జరీ తర్వాతకి ఇంకొక ఫేజ్ ఏముండదు, అది ఒక సీమ్లెస్ ట్రాన్సిషన్ అంటారు కదా మనకి ఇంగ్లీష్లో. అంటే దీనికి దానికి మధ్య ఇంకేమీ ఒక అడ్డంకి అనేది లేకుండా అలాగా ట్రాన్స్ఫర్ అయిపోతారు సర్జరీ అయిపోయిన తర్వాత. సో
పోస్ట్ సర్జరీ జనరల్గా నార్మల్ కేర్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి చేసిన తర్వాత పేషెంట్ బాగానే ఉన్నారు అంతా అని అంటే ఐసీయూలో కూడా పెద్ద స్టే అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే మనం జనరల్ అనస్థీషియా ఇవ్వలేదు కాబట్టి. ఒక కాల్ చూద్దాం, లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు నందకిషోర్ అండి, బేగంపేట హైదరాబాద్ నుంచి. చెప్పండి డాక్టర్ గారు. నమస్తే నందకిషోర్ గారు, చెప్పండి. నమస్తే సార్. సార్, I just have a small doubt. It's a general doubt. When we are touching the brain is full of synapses and neural network. Okay. When you are removing some parts of the brain, will it not affect some functionality of the body? Yeah, I mean, that's a వ్యాలిడ్ క్వశ్చన్. లైక్ బాడీ మొత్తం మీద బ్రెయిన్లో బెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏంటంటే లైక్ ఒక పార్ట్ని మనము తీసేసినప్పుడు లైక్ దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ అ కంప్లీట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కొన్ని ఫంక్షన్స్ ఏమవుతుందంటే ఆ తర్వాత మనకి ఎప్పుడు అంత మనకి రొటీన్ లైఫ్లో మ్యాటర్ కావు. సో అంటే మనకి ఇప్పుడు స్పీచ్ అన్నది, కాలు చేయి మూమెంట్ అన్నది, ఇవన్నీ చాలా క్రిటికల్ ఫంక్షన్స్. ఇలాంటివి అనేది మనకి క్వాలిటీ ఆఫ్ మనము లైఫ్ అనేది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి క్రిటికల్ ఫంక్షన్స్ అన్నీ మనము మెయిన్గా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ మిగతా పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏదైతే ఉన్నదో ఆ తర్వాత అందులో అదే సెకండ్ థింగ్ ఏమవుతుందంటే బ్రెయిన్లో మనం కొంత పార్ట్ తీసేసినప్పుడు మిగతా పార్ట్ అనేది ఆ ఫంక్షన్స్ మనం తీసేసుకుంటుంది. ఎలాగైతే మనకి బయట హీలింగ్ జరుగుతుందో మిగతా పార్ట్ ఆఫ్ ది బాడీలో, అలాగే బ్రెయిన్లో ఏమవుతుందంటే ఒక పార్ట్ తీసేసిన తర్వాత ఆ రెండో పార్ట్ అనేది గ్రాడ్యువల్గా ఫంక్షన్ అనేది అజ్యూమ్ చేస్తుంది. ఈ పని అనేది కొంత ఆల్రెడీ ట్యూమర్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఆ ఏరియాలో ట్యూమర్ ఉన్నది, ఆ తర్వాత పేషెంట్ ఆల్రెడీ నడుస్తూ మా దగ్గరికి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అబ్సల్యూట్గా ఎలాగైతే ఎవరైతే ఉన్నారో నార్మల్గా అలాగా పర్సన్ లాగా ఉన్నారు, అయినా కానీ ఆయనకి బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నది అని అంటే ఆ ట్యూమర్ గ్రాడ్యువల్గా గ్రో అవుతున్నందువల్ల బ్రెయిన్ అనేది దానికి అడాప్ట్ అయిపోయి పక్కన ఉన్న నార్మల్ ఏరియాస్ అనేవి ఆ తర్వాత ఈ ఫంక్షన్ని తీసేసుకున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ క్రిటికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే ట్యూమర్ డిస్ట్రాయ్ చేసినా కానీ ఇంకా అలా ట్యూమర్ ఇంకా పెరుగుతూ పోతే ఆబ్వియస్గా ఈ బ్యాలెన్స్ అనేది ఇంక బ్రెయిన్ చేయలేదు. సో అలాంటి టైంలో మనం ఆ స్టేజ్ వరకు మనం వెళ్లకుండా దాన్ని ముందుగానే మనం తీసేయగలగాలి. సో అందువల్ల ఏమవుతుందంటే మనము కొన్ని ఏరియాస్, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అవి మనకి అంత క్రిటికల్ కాదంటే మనం ఓన్లీ టెస్టింగ్ చేసినప్పుడే తెలుస్తాయి, కానీ నార్మల్ లైఫ్లో అవి అంత పెద్ద మనకి క్వాలిటీ అనేది మనకి మారదు లైఫ్. సో అందువల్ల ఆ ఏరియాస్ అనేది మనం సేఫ్గా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకోటి, సర్జరీ చేసి వచ్చిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు పేషెంట్తో ఎలా అయితే మీరు మాట్లాడుతున్నారో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఏదైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఎలా ఉన్నారు ఏంటి అని? సర్జరీ అయిపోయిన తర్వాత మేము ఎగ్జాక్ట్గా అంటే మనం ఏవేవైతే ఫంక్షన్స్ మనం ఆ టైంలో అసెస్ చేస్తున్నామో అసెస్ చేసిన తర్వాత అంటే ట్యూమర్ ఏ అయితే ఫంక్షన్స్ మనకు దగ్గరలో ఉన్నది, అంటే క్రిటికల్ ఫంక్షన్స్ మనం కంట్రోల్ చేసే ఏరియాస్కి దగ్గరలో ఉన్నది, అవనేది మేము రెగ్యులర్గా టైం టు అంటే ముందు రోజు తర్వాత రోజు మొత్తం అసెస్ చేస్తూ ఉంటాము. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తామంటే లైక్ అదే రోజు మేము నైట్ కానీ లేకపోతే తర్వాత రోజు ఉదయం వరకు మేము ఒక సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఒక స్కాన్ చేసి చూస్తాం. అంటే మనం ట్యూమర్ ఎంతవరకు తీసేసాము, ఆ తర్వాత ఏదైనా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ట్యూమర్ తీసేసిన తర్వాత పక్కన ఉన్న నార్మల్గా ఉన్న బ్రెయిన్లో మనకి వాపులాగా వస్తుంది, అంటే స్వెల్లింగ్ అంటాము. సో ఎందుకంటే మనం అక్కడ హ్యాండిల్ చేసాము, ప్లస్ ఆ ట్యూమర్ అనేది కొన్ని రకాలైన కెమికల్ పదార్థాలు కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి సో ఆ స్వెల్లింగ్ మనము ఎక్కువ రాకుండా తర్వాత ఎలా వస్తున్నది దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ప్లస్ ఆ స్వెల్లింగ్ వస్తున్నందువల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తాము. అది అనేది మనము ఏ ఏరియాలో ఆపరేట్ చేసాము అనే దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అంటే మనకి ఎన్ని రోజులు మనము చూడాల్సి ఉంటుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా అనేది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏమవుతుందంటే ఈ అవేక్ క్రేనియోటమీ వల్ల మనము సర్జరీ అప్పుడే మనం మానిటర్ చేసాం కాబట్టి తర్వాత అలాగే ఉంటారనేది మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఉప్పల్ మేడం, హైదరాబాద్. చెప్పండి మీ సమస్య ఏంటో. మా పాపకు తలకాయ ఆపరేషన్ అయింది సార్, అయిపోయింది. చెప్పండి అండి. బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఆపరేషన్ చేశారు 2 years బ్యాక్. అయిన తర్వాత మంచిగా ఉంది పాప, ఇప్పుడు 10th class అవుతుంది. అయితే అప్పుడు ఈ పాపకి ఏమవుతుందంటే కాలుకు మళ్ళీ ఈ మధ్యన గడ్డలాగా వచ్చింది కొంచెం. అంటే కాలు మీద గడ్డ వచ్చిందా? కాలు తొడకు సార్, తొడకు. ఓకే, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్?
జనరల్గా సంబంధం ఉండదు. ఇవి మోస్ట్లీ అంటే మనకి 99% సంబంధం ఉండదు. ఏవో కొన్ని రేర్గా ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మనకి జెనెటికల్గా ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి మెజారిటీగా 99% జనాల్లో అంటే ఇలా బ్రెయిన్ ట్యూమర్ తోటి మా దగ్గరికి వచ్చే వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్ వల్ల మళ్ళీ మనకి శరీరంలో వేరే చోట ఏదో ట్యూమర్ రావడం అనేది జనరల్గా జరుగుతుంది. అది అందువల్ల దానికి సంబంధించిన మీరు స్పెషలిస్ట్ ముందు జనరల్ సర్జన్ కానీ లేకపోతే ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం అనేది అప్రోప్రియేట్గా అంటే తనకి అవసరమైన మీకు అడ్వైజ్ ఇస్తారు. ఓకే. సో పిల్లల విషయానికి వస్తే ఒకవేళ వాళ్ళకి ఇలాంటి సమస్య వస్తే కనుక ఏ ఏజ్లో ఆపరేషన్ చేస్తారు? వండర్ఫుల్. అది మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. సో ఎందుకంటే చిన్నపిల్లల్లో మనకంత వాళ్ళు కోఆపరేటివ్గా ఉండరు. సో అందువల్ల ఏమవుతుందంటే ఇది మోస్ట్లీ మనం చేసేది మేబీ అంటే మేము ఇంతవరకు చేసిన పేషెంట్లో లైక్ 17 years అండ్ అబోవే మేము చేసాము. ఓకే. సో చిన్నపిల్లల్లో మనకి వాళ్ళు కోఆపరేట్ చేయరు. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే పేషెంట్ జనరల్ అనస్థీషియాలోనే ఉంటారు, కాకపోతే మేము మజిల్ రిలాక్సెంట్స్ అని ఇస్తారు. అంటే మన మజిల్ అంటే ఈ మూమెంట్స్ అనేది రాకుండా జనరల్ అనస్థీషియా అప్పుడు ఇస్తారు. అవి ఆపేసేసి మేము మానిటరింగ్లో చేస్తాం. అంటే మేము ఎప్పటికప్పుడు ఈ మజిల్ నుంచి ఏవైతే జనరల్గా కరెంట్ యాక్షన్ పొటెన్షియల్స్ అవి ఇవి అని ఉంటాయి, అంటే అక్కడ నీడిల్స్ పెట్టుంటారు జనరల్ అనస్థీషియా. దాని నుంచి మాకు ఆ మెషిన్ చెప్తూ ఉంటుంది, అంటే ఇది చేస్తున్నప్పుడు ఆ మజిల్స్లో కూడా మనకి యాక్టివిటీ అనేది ఇంకా వస్తున్నదా లేదా, ఇలాగ మేము మానిటర్ చేస్తాం చిన్నపిల్లల్లో. సో అందువల్ల చిన్నపిల్లల్లో ఇది పాసిబుల్ కాదు. సో వాళ్ళది మాత్రం అన్ని జనరల్ అనస్థీషియాలోనే జరుగుతాయి. ఓన్లీ అడల్ట్స్ నేను చెప్పినట్టు కోఆపరేటివ్గా ఉన్న పేషెంట్, అంటే మనకి సహకరించాలి పేషెంట్ అనేది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ జనరల్గా ఒకసారి డాక్టర్ ముందు రోజు కానీ ఒక 2 రోజులు కౌన్సిలింగ్ అని మాట్లాడిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఆ తర్వాత దే కోఆపరేట్ వెరీ వెల్ ఫర్ దిస్. ఈవెన్ మేము ఎంతో భయపడుతూ వచ్చి ఆ తర్వాత డాక్టర్ గారు ఇంకేమైపోతుందో అది అన్న పేషెంట్స్ కూడా ఎంతో బాగా కోఆపరేట్ చేస్తారు సర్జరీ టైంలో. సో అందువల్ల ఇది ఒకసారి వాళ్ళకి మాట్లాడి అన్ని విషయాలు మొత్తం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సర్జరీ అనేది స్మూత్గా జరిగిపోతుంది. ఓకే. అంటే పిల్లల్లో చేసిన హిస్టరీ ఎంతవరకు ఉంది అంటారు? ఇంతవరకు పిల్లల్లో ఆ తర్వాత ఇవి జరగలేదు, ఎందుకంటే ఇవి కోఆపరేట్ చేయాలి వాళ్ళు, అంటే వాళ్ళంతా చెప్పలేరు. అండ్ అది వాళ్ళు ఏమవుతుందంటే లైక్ రెస్ట్లెస్ అయిపోతారు. ఇప్పుడు ఈవెన్ 14 years 12 years పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఈజీగా తర్వాత అంటే హెడ్ అక్కడ మనం ఫిక్స్ చేసి ఉంటాం డ్యూరింగ్ సర్జరీ. సో అవి ఒకసారి వాళ్ళని అనస్థీషియా ఆపేసేసి మేము బ్రెయిన్ వర్క్ రీచ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని అవేక్లోకి తీసుకురాగానే వెంటనే ఇమీడియట్గా ఆ తర్వాత రెస్ట్లెస్ అయి పీకేసుకోవడం ఆ తర్వాత ఇవి చేస్తుంటారు. సో అందువల్ల చిన్నపిల్లల్లో మేము ఇవి ట్రై చేయము. ఆ తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్ ఇక దానికి కూడా ఏదైనా బెటర్ టెక్నిక్స్ ఇంకా డ్రగ్స్ ఏమన్నా వచ్చేసేసి ఆ తర్వాత ఈ రెస్ట్లెస్ యాక్టివిటీ అన్ని మనకి అంటే వాళ్ళు ఏదో భయపడిపోయి అలాంటి ఏదైనా యాక్టివిటీని సప్రెస్ చేసేసి ఓన్లీ మనకి అవసరమైన పనులు మనం చెప్పి చేయగలిగే టైప్ ఆఫ్ అంటే డ్రగ్స్ అనస్థీషియాకి సంబంధించిన మందులు ఏమైనా వస్తే అది ఫ్యూచర్ అది కూడా పాసిబుల్ కావచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడతాను మేడం. చెప్పండి. డాక్టర్ మాట్లాడదాం. చెప్పండి అండి ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి ప్లీజ్. సార్ నాకు బ్రెయిన్ లా ఇట్లా గడ్డ వచ్చిందని 93లో ఆపరేషన్ చేసి సార్ మెడలకు. అయితే ఒక చెయ్యి ఒకటే అటు లేకుండే సార్ పరిచయం. ఆపరేషన్ చేసిన తర్వాత ఇట్లా కాలు పడిపోయింది సార్, ఎడమ కాలు. మళ్ళా ఏం చేసారు కదా, మళ్ళా చేసింది సార్. మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ 96లో మళ్ళీ ఒకసారి చేసారు సార్ ఆపరేషన్. మళ్ళా 96లో చేస్తే ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు మళ్ళా ఈ కుడి సైడ్ కూడా చేతి నొత్తాన్ని ఈ ఆగుతలేదు సార్. మళ్ళా నాకు కాలు ఇటు కూడా వచ్చింది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ ఫస్ట్ చేసినప్పుడు ఇట్లా కాలు పడిపోయింది కదా మంచిగా కాదు. మళ్ళీ ఇప్పుడు మరి ఇటు సైడ్ వచ్చేసింది, కుడి సైడ్ కూడా చేతి పని చేస్తలేదు, కాలు పని చేస్తలేదు. మళ్ళా నడుము ఇప్పుడు మళ్ళీ ఇంకా మరి చేయించుకుంటే మళ్ళీ ఇంకేమైనా బాగా ఎఫెక్ట్ అవుతుందా అని అనుకుంటున్నాను సార్. ఓకే. సో ఇప్పుడు మేము చెప్పిన ఇప్పుడు మేము దేనైతే మనం స్పృహలో ఉండి ఆపరేషన్ చేసే ఏదైతే మేము సర్జరీ గురించి మాట్లాడామో ఇప్పటి వరకు, ఆ సర్జరీ అనేది ఇలాంటివి మనము రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి పేషెంట్ ఆ తర్వాత ఎలాగ
అంటే ఉంటున్నది, ఆయనకి ఏమైనా పెరాలసిస్ రాకుండా ఉండడానికి సర్జరీ చేసేటప్పుడు ఏమైనా జరుగుతున్నదా ఇవన్నీ తెలుసుకోవడానికే ఆ తర్వాత ఇలాంటి ఈ టెక్నిక్ అనేది మనం ఇప్పుడు స్పృహలో ఉంచి ఆపరేషన్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం, అవేక్ సర్జరీ అనేది. సో ఇప్పుడు ఒకవైపు మీకు ఆల్రెడీ పెరాలసిస్ ఉన్నది అని అంటున్నారు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిపోయి, ఇప్పుడు రెండో వైపు కూడా వస్తుంది అని అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు మళ్ళీ ఒక స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ట్యూమర్ మళ్ళీ ఏదైతే ట్యూమర్ మీకు తీస్తారో అది మళ్ళీ పెరుగుతున్నదా అనేది. ఆ రెండో వైపు డెఫినెట్గా పెరుగుతున్నది అని అంటే లైక్ మనం ఎప్పుడు ఈ పాసిబిలిటీ అనేది మనకు ఉంటుంది, అంటే మనము తీసేయగలము ఆ తర్వాత సర్జరీ చేసి అనేది. ఇప్పుడు ట్యూమర్ వల్ల మనకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఇలాగ పెరాలసిస్లు రావడం, ట్యూమరే దానంతట అదే మనకి పెరాలసిస్ ఇవన్నీ చేయడం ఆ తర్వాత ఇలాంటివి జరుగుతూ ఒకటి ఉంటుంది. అయితే రెండోది ఏమవుతుందంటే బ్రెయిన్లో ప్రెజర్ కూడా పెంచుతుంది అది సైజ్ పెరిగే కొంది. ఎందుకంటే స్కల్ అనేది మనం ఒక బాక్స్లో ఏదైనా పెట్టేసేసి ఆ తర్వాత దాన్ని సైజ్ పెంచుతూ పోతుంది. స్కల్ అనేది మనకి పుర్రె అనేది అంటే స్కల్లో మన లోపల స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఒక ట్యూమర్ పెరుగుతూ పోతూ ఉన్నది అని అంటే అది పక్కన ఉన్న మన పనిచేసే నార్మల్గా ఉండే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రెజర్ చేస్తూ పోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి దాని లోపలికి చొచ్చుకుపోతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటివి తప్పకుండా మనం చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకసారి ప్రాబ్లం వచ్చింది కాబట్టి న్యాచురల్గా మీకు రెండోసారి ఆ భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ తర్వాత రెండో వైపు కూడా ఏదైనా అవుతుందా అనేది ఒకసారి మీరు నిమ్స్కు రాగలిగితే దాన్ని బట్టి మేము స్కాన్ ఒకసారి చూసేసి దాన్ని బట్టి మీకు ప్రాపర్గా అడ్వైజ్ అనేది ఇవ్వగలం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మీ సమస్య చెప్పండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్లీజ్. మమ్మీ 48 years ఉంటుంది. చెప్పండి ప్లీజ్. యా, మమ్మీకి ప్రాబ్లము ఏంటంటే ఇప్పుడు ఫుడ్ తీసుకోగానే బాగా హెడేక్ వస్తుంది అనమాట, హెవీగా. అంటే ఇంకా వాష్రూమ్ లో 2 times పడిపోయింది. ఇప్పుడు 1 year బ్యాక్ అట్లా పడిపోయింది. తినంగానే మాత్రం చాలా హెడేక్ వస్తుంది, చాలా బాధపడుతుంటాను. అంటే హెడేక్ అంటే ఏ పార్ట్ లో వస్తున్నది? లైక్ హెడేక్ అంటే తల మీద వస్తున్నదా లేకపోతే తల మీద ఇక్కడ నొసలు ఉంటుంది కదా సార్, అక్కడ నుంచి పైన వస్తుందంట, మొత్తం హెవీగా వచ్చేస్తుందంట. ఓకే, అంటే తనకి అంతకుముందు మైగ్రెయిన్ ప్రాబ్లం కానీ ఆ తర్వాత ఇలాంటిది అంటే తలనొప్పి టైప్ ఆఫ్ మైగ్రెయిన్ అంటే ఒక రకమైన తలనొప్పులు ఆ తర్వాత కంటిన్యూస్గా రావడం, ఆ తర్వాత వారంలో ఎన్నిసార్లు వస్తుంది ఇలాగా? అంటే ఫుడ్ తీసుకోకుండా వస్తుంది సార్, కంటిన్యూస్ గా డైలీ ఫుడ్ తీసుకుంటారు కదా. ఓకే, తినగానే వచ్చేస్తుంది హెడేక్. అంటే నవ్విలేటప్పుడు వస్తుందా లేకపోతే ఫుడ్ తీసుకొని అయిపోయిన తర్వాత వస్తుందా? తీసుకొని అయిపోయిన తర్వాత వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు అది మోస్ట్ ప్రాబబ్లీ లైక్ అంటే ఇది మైగ్రెయిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు కంటి చూపు ఏమైనా ఎఫెక్ట్ అయినదా ఆమెకి? అంటే తగ్గినట్టు కానీ ఆ తర్వాత బూజర్గా కనపడటం కానీ? తగ్గింది, అంటే కొంచెం దగ్గర చూపు కనిపించట్లేదు, దూరం బాగానే కనిపిస్తుంది. కానీ అంటే దూరంది కూడా మనకి బూజర్గా ఉండడం అలాంటిది ఏమి ప్రాబ్లం ఉండదు కదా? లేదు కదా? ఏం లేదు సార్ అట్లా. ఓకే, అంటే ఇది మైగ్రెయిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం లాగా అనిపిస్తున్నది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి. అయితే పేషెంట్ని ఒకసారి మనం చూసి ఇంకా పూర్తిగా మాట్లాడితే మనం ఇంకొంచెం బెటర్ అడ్వైజ్ అనేది ఇవ్వగలము. సో దానికి సంబంధించిన స్కాన్ అవసరమైతే స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది బ్రెయిన్కి సంబంధించింది. సో జనరల్గా అంటే ఇలాంటివి మోస్ట్లీ మెడికేషన్ మీద ఆ తర్వాత అంటే మందులు వాడుకుంటే మనకి రిలీఫ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ. ఓకే, ఇంతకుముందు కాల్ శంకరయ్య విషయంలో అసలు అన్నిసార్లు ఆపరేషన్ చేయొచ్చు అంటారు ఒక మనిషికి? యా, ఇప్పుడు జనరల్గా పేషెంట్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఆ తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి సర్జరీ చేస్తాము అని అంటే కాదు 2 సార్లు 3 సార్లు సర్జరీ చేయాల్సి ఉంటుంది అని అంటే అది ఎవరికైనా ఆ తర్వాత భయం ఉంటుంది, ఈవెన్ నాకైనా ఉంటుంది అది. సో ఐఎమ్ ఏ డాక్టర్, మేము ఆపరేట్ చేస్తాం కాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా బ్రెయిన్ ట్యూమర్స్లో ఒకటి బ్రెయిన్ సర్జరీ చేయడం, తర్వాత రేడియేషన్ కానీ ఆ తర్వాత దానికి సంబంధించిన అంటే జనరల్గా మన ఎక్కువ మంది పేషెంట్స్ కరెంటు పెడతారు సర్జరీ అయిపోయిన తర్వాత అని అంటారు, అది ఒకటి. ఆ తర్వాత థర్డ్ వచ్చేసేసి కీమోథెరపీ అంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని ఏమవుతుందంటే దేనికి ప్రతి ఒక్కదానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది. సో ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది సపోజ్ కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే మనం రేడియేషన్ ఇవ్వద్దు అనుకున్నాము కొన్ని రీజన్స్ వల్ల వాటెవర్, ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ సర్జరీ చేస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మన ఏదైతే ఎయిమ్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే మనకి పేషెంట్ని అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనకి ఎక్కడ
అంతకు ముందు వరకు, ఆపరేషన్ ముందు వరకు, ఈ ట్యూమర్ రానికి ముందు వరకు, డయాగ్నోసిస్ కానందుకు ముందు వరకు ఎలాంటి లైఫ్ అయితే గడుపుతున్నారో అలాంటి లైఫ్ మనం మెయింటైన్ చేస్తూ తర్వాత మళ్ళా సేఫ్గా మనం సర్జరీ చేసేస్తే ఒక్కొక్కసారి పేషెంట్ కొంతమందికి 2-3 సర్జరీలు అవుతాయి వాళ్ళ లైఫ్ టైంలో. సో అలాంటి అవసరం కూడా. ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ మొదలంటే గ్లయోమాస్ అంటారు. గ్లయోమా అంటే బ్రెయిన్లో ప్రైమరీగా బ్రెయిన్ సబ్స్టెన్స్ నుంచి తయారవుతుంది, అంటే వేరే చోటు నుంచి ఎక్కడో స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ ఆ తర్వాత బ్రెయిన్కి వచ్చింది కాకుండా. అలాంటి సర్జరీలో రీలుక్ సర్జరీ కాన్సెప్ట్ అని ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు ఒకసారి చేసిన తర్వాత కొంత సపోజ్ ట్యూమర్ ఉండిపోయింది అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ ఒక 6 months తర్వాత 7 months తర్వాత మనం మళ్ళీ దాన్ని పేషెంట్ని రీఎవాల్యుయేట్ చేసేసి, అంటే స్కానింగ్ చేయడం కానీ ఇవన్నీ చేసేసి మళ్ళీ సర్జరీ చేసేసి మనం ఏంటంటే ఒక్కొక్కసారి 2 సర్జరీలు ఇది ట్రమాటిక్గా ఉంటుంది పేషెంట్ కానీ ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళడం చేయించుకోవడం, ఆ తర్వాత ఈ స్ట్రెస్, ఆ తర్వాత ఫ్యామిలీకి, ఆ తర్వాత ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాకపోతే ఫైనల్ ఏం మనం చూడాల్సింది ఏంటంటే మనము ట్యూమర్ వచ్చిన తర్వాత కూడా పేషెంట్ అదే లైఫ్ స్టైల్లో అంతకుముందు ఎలాగైతే ఉన్నారు అదే లైఫ్ స్టైల్లో మనం ఎక్కువ కాలం పేషెంట్కి మళ్ళీ ట్యూమర్ తిరిగి రాకుండా ఆ తర్వాత లైఫ్ అనేది పెంచుతూ పోవాలి పేషెంట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే లాంగివిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేయగలగాలి. సో ఒక్కొక్కసారి కొన్ని ట్యూమర్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి, కొన్ని ట్యూమర్స్ మనం తీసేసిన తర్వాత ఇంకా లైఫ్ టైంలో రావు, అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి మనం మొత్తం తీసేసినప్పుడు. అంటే ఇది ట్యూమర్ నేచర్ని బట్టి మనకి ఇదంతా డిపెండ్ అవుతుంది, అంటే ఎలాంటివి అనేది. సో కొన్ని ట్యూమర్లో 2 సర్జరీస్ 3 సర్జరీస్, కొన్ని కాంప్లికేటెడ్ బాగా కాంప్లెక్స్ ట్యూమర్స్ ఉంటాయి. వాటికి అప్రోచ్ అనేది మనకి ఒక వైపు నుంచి వెళ్తే బ్రెయిన్లో మొత్తం రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ముందే ప్లానింగ్ తోటి వెళ్తాం. లేదు ఒకసారి మన సర్జరీలో వెళ్ళిన తర్వాత ఈ డిఫికల్టీ వస్తున్నది, ఆ తర్వాత అందువల్ల ఇది 2వ అప్రోచ్ నుంచి చేయాలి అనేది. సో ఇలాగా కాంప్లెక్స్గా కొన్ని ట్యూమర్స్ ఉన్నప్పుడు వాటికి మనం రకరకాల ప్లానింగ్ ప్రకారం చూసి పేషెంట్ ఫైనల్ ఏమేంటంటే ఎక్కువ లైఫ్ అనేది మనం వీలైనంత లాంగ్ లైఫ్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం పేషెంట్కి క్వాలిటీ అనేది లైఫ్ పడిపోకుండా మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఆఫ్టర్ సర్జరీ. ఇదంతా అంటే కొన్ని బిఫోర్ సర్జరీని మనం ప్లాన్ చేస్తాం. మేము కొన్ని ముందే పేషెంట్కి చాలాసార్లు చెప్తాం, ఆ తర్వాత దీనికి 2 సర్జరీలు అవసరం అవుతుంది, ఇప్పుడు ఒక అప్రోచ్తో ఇప్పుడు చేస్తున్నాము, 2వ అప్రోచ్తో తర్వాత అవుతుంది. అది అనేది ఇమీడియట్గా అదే టైమ్ ఆఫ్ అడ్మిషన్లో అవ్వచ్చు, ఒక్కొక్కసారి 3 months 4 months అయిపోయిన తర్వాత అయినా అవ్వచ్చు. కాకపోతే పేషెంట్ మనం ముందుగానే ప్లాన్ చేసి పేషెంట్కి ఎప్పుడు చెప్పి వాళ్ళని ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేసినప్పుడు మనకి జనరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే మనం అంటే ఇప్పుడు ఎవరు 100% లోపల సర్జరీలోకి వెళ్ళిన తర్వాత మనం సినారియోని 100% ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకసారి మనము లోపలికి వెళ్ళిన తర్వాత డిఫికల్టీ వస్తుంది, పేషెంట్కి ఇంకా ఫర్దర్గా సర్జరీ చేస్తే ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ఆపి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు పేషెంట్ ఏంటంటే కొంచెం అయ్యో ఇంకొక సర్జరీ కావాలా తర్వాత అనేది ఇప్పుడు అవసరం ఉంది. కాకపోతే ట్యూమర్ వెరీ నేచర్ ఏంటంటే ఒకసారి పెరిగే నేచర్ ఉంటుంది చాలా ట్యూమర్స్కి. మళ్ళీ చాలా బినైన్ ట్యూమర్స్ టైప్ ఉంటాయి, తీసేస్తే లైఫ్ మొత్తం రావు. సో దాన్ని బట్టి మనం ఎప్పుడు పేషెంట్ని ముందుగానే కౌన్సిల్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఆపరేషన్కి వచ్చే ముందు అంటే ఇవన్నీ చెప్పడంతో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు కూడా ఏమైనా పాటించాలా? జనరల్గా ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్లో ఒకసారి మేము సర్జరీ చేసిన తర్వాత లైక్ ఒక స్పెసిఫిక్గా పలానా పని చేయొద్దు, ఆ తర్వాత అంటే ఇప్పుడు లైక్ విజన్ ఉంటుంది, విజన్లో ఆ తర్వాత మనము ఒక ఫీల్డ్లో ఒక్కొక్కసారి కొంతమందికి ఒక కంటిలో మనకు కనపడే దానిలో హాఫ్ కట్ అయిపోవడం, ఆ తర్వాత అంటే సగం డార్క్ అయిపోవడం, సగం కనపడటం, ఇలాంటివి ఉంటాయి కొన్ని. అలాంటివి ఉన్నప్పుడు మేము స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అంటే ఇలాంటివి డ్రైవింగ్ చేయొద్దు, ఆ తర్వాత ఇలాంటివి అనేది. సెకండ్ థింగ్, కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా మీరు డ్రైవింగ్ చేయొద్దు, ఆ తర్వాత ఇలాంటివన్నీ చెప్తాం. అదర్వైజ్ మిగతావి స్పెసిఫిక్గా చాలా స్పెసిఫిక్గా పెద్ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి మేము జనరల్గా అంత వరి అది మేము పేషెంట్ జనరల్గా ఎంకరేజ్ చేస్తాం. అంటే మీరు నార్మల్ లైఫ్ రెజ్యూమ్ చేయడానికి మేము సర్జరీ చేసేది కూడా అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంటే మనం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో. సో మేము పేషెంట్కి చెప్పడం కూడా మనం సర్జరీ ప్లానింగ్ కానీ ఎంతవరకు ట్యూమర్ తీస్తాము, ఎంతవరకు తీయగలము అనేది ఎప్పుడు కూడా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. సో కాకపోతే ఫిట్స్ అనేది సర్జరీ, బ్రెయిన్ సర్జరీ జరిగినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫిట్స్ ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటుంది, అంటే పోస్ట్ సర్జరీ. మేము ఎప్పుడు వాటికి మందులు ఇస్తూ ఉంటాము ఎక్కువ మందికి. సో ఒకసారి ఇచ్చినా కానీ కొంతమందిలో ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ అంటే పేషెంట్స్లో ఇవి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది ఫిట్స్. సో దాన్ని మెడికేషన్ తోటి జనరల్గా కంట్రోల్ చేసేస్తాం. కొంతమందికి బిఫోర్ సర్జరీ ముందు ఫిట్స్ వస్తాయి, ఆ తర్వాత ట్యూమర్ తీసేసిన తర్వాత కంప్లీట్గా పోతాయి, ఫిట్స్ రావడం కూడా ఆగిపోతుంది, ట్యూమర్ పోతుంది. సో దే డూ వెరీ వెల్ లైక్.
సో అందువల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా లైఫ్ మారిపోతుంది సర్జరీ తర్వాత. సో దట్స్ హౌ ఇట్ ఈస్ లైక్. ఓకే, అసలు అవేక్ సర్జరీకి మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది? యా, అంటే ట్యూమర్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత మేము జనరల్గా మోస్ట్లీ చేసేది ఏదైతే ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ ఉన్నది, ఆ తర్వాత పార్కిన్సన్ డిసీజ్ ఎవరికైతే డయాగ్నోసిస్ అవుతుందో వాళ్ళకి ఒకసారి మెడికేషన్ అవన్నీ యూజ్ చేసేసి మెడికేషన్ ఎప్పుడైతే పని చేయడం లేదో, లేకపోతే మెడికేషన్ ఎఫెక్ట్ అనేది మనకి పెద్ద ఎక్కువగా లేదు అన్నప్పుడు మనం జనరల్గా సర్జరీకి వెళ్తారు. ఆ తర్వాత రెండోది ట్యూమర్స్లో మేము జనరల్గా ఎక్కువగా అవేక్ సర్జరీ చేసేది ఈ గ్లయోమాస్ అంటారు. నేను చెప్పినట్టు ప్రైమరీగా ఇది మన బ్రెయిన్ మెదడు నుంచే తయారవుతాయి, అవి ఎక్కడో బయట నుంచి వచ్చేవి కావు. సో ఇంకొకటి కొన్ని రక్తనాళాలకు సంబంధించినవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత అవి అంటే రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, ఆ తర్వాత ఒక ఏదైతే నార్మల్గా మన చెట్టు కొమ్మలు కనుక ఎలాగైతే డివైడ్ అయిపోతూ ఆ తర్వాత ఒక నార్మల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ఒకసారి చిక్కుముళ్ళు పడినట్టు ఆ తర్వాత ఒకసారి అవి బ్లీడింగ్ అవ్వడానికి ఇలాంటి రిస్క్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఈ ఎక్కువగా అవేక్ క్రేనియోటమీ అనేది ప్రిఫర్ చేస్తాం. అంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ అవి స్మాలర్ పర్సంటేజ్. మేము ఎక్కువ చేసేది ఇవి రెండు. సో ఈ గ్లయోమా ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఈ గ్లయోమా అనే ట్యూమర్స్కి మనము ఇక దానిలో వెయిటింగ్ అనేది ఇంకా ఏమీ ఉండదు. ఒకసారి డయాగ్నోసిస్ అయింది పేషెంట్ జనరల్గా వాళ్ళు కొంతమంది ఫిట్స్ తోటి వస్తారు, కొంతమంది జస్ట్ చాలా వేగ్గా తలనొప్పి వస్తున్నది అని అంటారు, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, స్కాన్ చేస్తారు, ఆ తర్వాత బయటపడుతుంది. కొంతమంది కంప్లీట్గా అన్కాన్షియస్ అయి వస్తారు ఒక్కొక్కసారి, కొంతమంది డిఫరెంట్ సిమ్టమ్స్, కొంతమంది పెరాలసిస్ తీసుకొని వచ్చేస్తారు. సో అందువల్ల లైక్ ఇలాగా పేషెంట్ ఆ తర్వాత ఏరియా లొకేషన్ అంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో ట్యూమర్ తయారైంది అనే దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఎలాగ మనకి పేషెంట్ సిమ్టమ్స్ తోటి వస్తారు, కొంతమందికి చూపు తగ్గిపోతున్నది అని వస్తారు. సో ఇలాగా అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇలాంటి ట్యూమర్స్ అన్నిటికీ వెయిటింగ్, ఆ తర్వాత మందులతోటి ట్రీట్మెంట్ అయిపోవడం. చాలా మంది అడుగుతారు ఇక్కడ మందులతోటి ఏదైనా ట్రీట్మెంట్ చేయండి. మందులతో ట్రీట్మెంట్ ఆ తర్వాత స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఒక 1 year 2 year అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది చేస్తారు, ఆ తర్వాత ఇది లో గ్రేడ్ అండి, ఆ తర్వాత దీనివల్ల పెద్ద పెరగడం లేదు, మేము సర్జరీ చేయడము ఇప్పుడు ఇమీడియట్ గా ఏం అవసరం లేదు, పెరిగినప్పుడు చూద్దాంలే. ఇలాంటిది ఏమీ ఉండదు. ఇది క్లియర్గా ఆ తర్వాత దీనికి సంబంధించిన స్టడీస్ అన్నీ యూరోప్లో, ఆ తర్వాత యుఎస్లో, ఆ తర్వాత మొత్తం జరిగినాయి. అంటే ఫ్రాన్స్ కానీ, ఆ తర్వాత కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్కి సంబంధించినవి. అక్కడ ఏవైతే ఈ లో గ్రేడ్ ట్యూమర్స్ కూడా ఆ తర్వాత బ్రెయిన్లో పర్టికులర్లీ గ్లయోమాస్కి సంబంధించినవి వెయిట్ చేసేసి ఆ తర్వాత పెద్ద గ్రోత్ లేదు అని చేసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సడన్గా అది లో గ్రేడ్ నుంచి అంటే చిన్నగా పెరిగే దాని దగ్గర నుంచి ఆ తర్వాత ఫాస్ట్గా పెరిగే ట్యూమర్గా అది మారిపోతున్నది. సో అందువల్ల ఏమవుతుందంటే ఇందులో జనరల్గా ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఇక్కడ న్యాచురల్గా సర్జరీకి అనేది 100% వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో మైగ్రేన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా? ఇప్పుడు మైగ్రేన్ బాగా ఉన్న వాళ్ళకి కూడా దీని బారిన పడే అవకాశం ఏమైనా ఉంటుందా? దానికి దీనికి సంబంధం ఏముంటుంది? జనరల్గా సంబంధం ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే మైగ్రేన్లో కూడా తలనొప్పితోటి వస్తారు, దీనిలో కూడా ఒక్కొక్కసారి తలనొప్పితోటి వస్తారు. మైగ్రేన్లో జనరల్గా మనకి స్కాన్లో అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటుంది, ఆ తర్వాత సిమ్టమ్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది అనేది మనం ఒకసారి పేషెంట్ తోటి డాక్టర్ మాట్లాడిన తర్వాత క్లియర్ కట్గా సిమ్టమ్స్ని బట్టి ప్రతిసారి మనం స్కాన్కి పోవాలా లేదా అనేది. ఓకే, ఎప్పుడైనా సర్ప్రైజ్ అనేది ఒకసారి వాట్ వీ కాల్ యాజ్ నాస్టీ సర్ప్రైజెస్, అంటే గుడ్ సర్ప్రైజ్, నాస్టీ సర్ప్రైజ్లో ఇవి నాస్టీ సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయి. అలాగని మనం మైగ్రేన్ ఉన్న ప్రతి పేషెంట్కి కూడా స్కాన్లు అనేది ప్రతిసారి అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే సిమ్టమ్స్ అనేవి దానికి సంబంధించిన లక్షణాలు, దీనికి సంబంధించిన లక్షణాలు ఒక్కొక్కసారి ఒకేలా ఉంటాయి కాబట్టి ఒకసారి చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే, అసలు ఈ అవేక్ సర్జరీ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో చేసేస్తారు? ఓకే, సో ఇది జనరల్గా అంటే ట్యూమర్ కొంచెం సైజుని బట్టి మనకి వ్యారీ అవుతుంది, ప్లస్ ఏరియాలో మనం ఏ సంబంధించిన మనము ఫంక్షన్స్ అనేది అంటే పేషెంట్ మనం చేయించాలి, టాస్క్ని చేయించాలి అనేది. సో జనరల్గా 3 to 4 hours అనేది మినిమం పడుతుంది. కాకపోతే అందులో ఇనిషియల్ ప్రిపరేషన్ అనేది ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ వచ్చిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 45 minutes ఆ తర్వాత అలా వరకు ఉంటుంది. సో దాని తర్వాత యాక్చువల్గా సర్జరీ పేషెంట్ అవేక్గా ఉండేది మేబీ ఒక 1.5 hour. ఇప్పుడు జనరల్గా దీనికి ఇచ్చే అనస్థీషియా అంటే మనకి మత్తు మంది ఇచ్చే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే స్లీప్ అవేక్ టెక్నిక్ అని అంటారు. అంటే పేషెంట్కి మత్తు మంది ఇవ్వడం, పేషెంట్ నిద్రపుచ్చడం, ఆ తర్వాత మనం అవసరమయ్యి ఆ తర్వాత ఈ టైంలో మనకి పేషెంట్కి ఈ టాస్క్ అంటే పలానా పని చేయించాలి పేషెంట్ చేత, ఈ పని అనేది చేయగలుగుతున్నారా లేదా, ఈ పలానా ట్యూమర్ తీస్తున్నప్పుడు ఇలాంటివన్నీ మనము
క్లియర్గా తర్వాత ఆ టైంలో పేషెంట్ మళ్ళీ స్పృహలోకి తీసుకొస్తాం. ఓహో. మళ్ళీ దాని తర్వాత అయితే దీనిలో ట్యూబ్ వేయడం కానీ అంటే పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టడం కానీ ఏమీ ఉండదు. సో అలాగా స్లీప్ అవేక్ అని అంటే పేషెంట్ మాకేంటంటే పేషెంట్కి మినిమం అంటే డిస్కంఫర్ట్ ఏమీ లేకుండా మాకు అవసరమైన టైంలో పేషెంట్ మాకు సహకరిస్తే ఆ తర్వాత చాలు. అది దానితోటి ఏంటంటే మనకి రిజల్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అది అంటే మనం పేషెంట్ ఎప్పుడు ఎక్కువ టాస్క్లు చేసేది కూడా సర్జరీ టైంలో అలసిపోతారు. సో అందువల్ల అందుకని మేము మినిమంగా ఆ టైంలో ఏ టైంలో మనకి అవసరం ఉందో ఆ టైంలో స్పృహలోకి తీసుకొస్తాం. మళ్ళీ ఆ తర్వాత కొంచెం నిద్రపోవడానికి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. అందుకే అనస్థీషియా డాక్టర్ గారి రోల్ అనేది ఇందులో చాలా ఉంటుంది. ఓకే, ఆపరేషన్ చేసిన సేపు ఆయన కూడా అక్కడ ఉండాలి. యా, మొత్తం ఇట్స్ బిగ్ టీమ్. అంటే జనరల్ అనస్థీషియాలో చేసిన దానికంటే ఇంకా పెద్ద టీం ఉంటుంది. వాళ్ళు ఆ తర్వాత మాకు ఎందుకంటే ఒకటి ఆపరేట్ చేసే ట్యూమర్ తీసేసే సర్జన్ బ్రెయిన్ వైపు ఉంటారు. ఆ మధ్యలో ఆ తర్వాత కర్టెన్ టైప్ లో వచ్చేస్తుంది. ఇటువైపు ఇంకొకళ్ళు ఆ టాస్క్ అని ఏవైతే ఉంటుందో ఒకళ్ళు పేషెంట్కి ఇటువైపు లెగ్స్ వైపు అంటే మన కాళ్ళ వైపు ఉండేసేసి ఆ తర్వాత ఒకళ్ళు ఈ పని చేయండి ఇవన్నీ చెప్పడానికి ఇంకొకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది, స్పీచ్కి సంబంధించింది అంటే మనకి పేషెంట్ మాట్లాడే దాని గురించి టెస్ట్ చేయాలి అని అంటే స్పీచ్ థెరపీ వాళ్ళని ఆపరేషన్ థియేటర్కి ఆ రోజు పిలుస్తాం అనమాట. చాలా పెద్ద టీం. అంటే ఇప్పుడు ఇది అంటే ఇవన్నీ చిన్నగా గ్రాడ్యువల్గా ఇంకా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. అంటే ఈ టెక్నిక్ అనేది నేను చెప్పినట్లు లాస్ట్ 15 yearsలో అలాగా దీనిలో ఇంకా దీనికి సంబంధించినవి కొత్త న్యూయాన్సెస్ అంటే కొత్త మెథడ్స్ అనేవి పద్ధతులు అనేవి జోడించి దీనికి దాన్ని ఇంకా బెటర్గా తయారు చేయగలిగారు. సో ఎందుకంటే మనకి రిజల్ట్ మనం చేసిన ప్రతి టెస్ట్లో పేషెంట్ మనము రిలయబిలిటీ పెంచడానికి వీటన్నిటికీ ఇంకా చాలా కొత్త రీసెర్చ్ చేసేసి ఇవన్నీ తీసుకొచ్చారు. కొత్త రకమైన టెస్టులు డివైడ్ చేయడం అంటే ఇవన్నీ టెస్టులన్నీ డివైడ్ చేయడం రీసెర్చ్ కానీ ఎందుకంటే మనం బయట చేసినట్టు ఆ తర్వాత ఆపరేషన్ అప్పుడు కూర్చొని గంటలు టెస్ట్లు ఏది చేయలేం. ఆ తర్వాత అన్ని షార్ట్గా ఉండాలి. షార్ట్గా ఉండి కూడా మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చెప్పగలగాలి టెస్ట్ అనేది. సో అందువల్ల ఈ టెస్ట్లన్నీ దీని మీద చాలా రీసెర్చ్ జరిగి ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ టెస్ట్ చేస్తే రిలయబిలిటీ మనకి బెటర్గా ఉన్నది. అంటే పేషెంట్ సర్జరీ అప్పుడు కానీ దాని ట్యూమర్ తీసేసినప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ ఏం ప్రాబ్లం రాకుండా ఉంటున్నది అనేది. అది చేసేటప్పుడు అంటే పేషెంట్ కూడా అందరినీ అలా చూస్తూ ఉంటారు, అంటే జనరల్ గా అది ఆ పిక్చర్స్ లో మీకు వస్తూ ఉండాలి. ఆ తర్వాత పక్కన ఒక పేషెంట్ కి హెడ్ మీద కొంచెం టెంట్ లాగా వస్తుంది. అందువల్ల ఆపరేట్ చేసే సర్జరీ కనపడరు. ఎవరైతే ఇటువైపు పేషెంట్ కి కాళ్ళ వైపు ఉండేసేసి ఆ తర్వాత ఇవి చేయండి అని చెప్తున్నారో వాళ్ళని చూస్తూ ఉంటారు. అండ్ పేషెంట్ కి హెడ్ అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి అటు ఇటు తిప్పేసేసి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారనే విషయం అయితే తెలియదు. ఎవరైనా మాట్లాడితే తెలుస్తుంది. మేము జనరల్ గా ఆపరేషన్ థియేటర్ లో ఆ తర్వాత ఓన్లీ ఈ టాస్క్ చేయించే వాళ్ళని మాట్లాడిస్తాం. మిగతా వాళ్ళందరూ మిగతా టైంలో మాట్లాడుతున్నారు సైలెంట్. సో అందువల్ల అది ముందుగానే అక్కడ ఒక అవేక్ క్రేనియోటమీ అంటే అవేక్ సర్జరీ జరుగుతున్నది. ఆ తర్వాత ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అని ఎవరు పేషెంట్ కి డిస్టర్బెన్స్ లేకుండా ఏం భయపడకుండా ఆ తర్వాత ఎవరు అరవకుండా ఆ తర్వాత మేము స్మూత్ గా పేషెంట్ కి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో పేషెంట్ కి ఆ పార్ట్ లో చేస్తున్నప్పుడు సిమ్టమ్స్ అలా ఉన్నాయి అని ఏమైనా తెలుస్తుందా? అంటే ఇప్పుడు పేషెంటే మాకు చాలాసార్లు చెప్తారు. ఇప్పుడు మేము కరెంట్ అంటే మేము చెప్పాము కదా చాలా లోయెస్ట్ కరెంట్ యూజ్ చేసేసి మేము దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం బ్రెయిన్. ఆ స్టిమ్యులేట్ చేయగానే ఇప్పుడు ఈ చెయ్యికి సంబంధించిన ఏరియాని స్టిమ్యులేట్ చేసాం అనుకోండి బ్రెయిన్లో. ఆ టైంలో ఆ తర్వాత పేషెంట్కి చెయ్యి ఆ తర్వాత లేవడం కానీ కొంచెం టైట్గా అవడం కానీ ఇలాగ ఏదైనా జరుగుతుంది. జరిగితే ఆ తర్వాత పేషెంటే చెప్తారు ఆ తర్వాత నాకు చేతిలో ఏదో తిమ్మిడిలాగా వస్తున్నదో లేకపోతే నా చెయ్యి ఇలాగా లాగుతున్నట్టు అనిపిస్తున్నది, ఆ తర్వాత మూవ్ చేస్తున్నది అని. ఆ తర్వాత అలాగే ఇప్పుడు లెగ్ సంబంధించిన మూమెంట్ కానీ లేకపోతే మేము మాట్లాడడానికి సంబంధించిన ఏరియా కంట్రోల్ చేసినప్పుడు ఇది నాది ఆగిపోతున్నది, మాట క్లారిటీగా రావడం లేదు అనేది అంటే ఆ స్టిమ్యులేషన్ ఆగిపోయిన తర్వాత చెప్తారు నాకు ప్రాబ్లం వస్తుంది మాట్లాడటానికి ఇక్కడ ఈ టైంలో అనేది. ఇప్పుడు మీరు కొంతమంది ఆబ్వియస్గా ఇప్పుడు ప్రతిసారి ఈ టీవీల్లో సడన్ గా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత న్యూస్ లో వాటిలో పేషెంట్ వైలిన్ చేస్తూ అంటే వైలిన్ వాయిస్తూ లేకపోతే ఇంకోటి ఏదో ఫ్లూట్ ఊతూ ఆ తర్వాత ఇలాంటివన్నీ ఆల్రెడీ చూస్తుంటారు, సెన్సేషనలైజ్ అయిపోతుంది. ఆ తర్వాత అయ్యో ఇదేంటి ఆ తర్వాత అని. సో ఇవన్నీ ఏంటంటే పేషెంట్ ప్రొఫెషన్ ని బట్టి
ఇప్పుడు టీచర్ ఉన్నారు, లేకపోతే ఇంకొక వయలిన్ ప్లేయర్ ఉన్నారు, లేకపోతే ఇంకొక ఆయన ఏదైనా ఇంకొక టాస్క్ చేస్తారు. ఆ టాస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళు చేసే వీటిని బట్టి ఆ వృత్తికి సంబంధించింది ఏదైనా మనం స్పెసిఫిక్గా ట్యూమర్ ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే అది మాకు ఆపరేషన్ థియేటర్లో ఆ తర్వాత చేయడానికి ఆ సిచ్యుయేషన్లో ఉన్నది ఏంటంటే డెఫినెట్గా ఆ టాస్క్ని చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఫైనల్ టాస్క్. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేయడం కానీ, లేకపోతే పాట పాడడం కానీ, ఆ తర్వాత సింగర్స్, ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత ఇవన్నీ వీళ్ళంతా ఏంటంటే లైక్ ఇవన్నీ చాలా మనకి బ్రెయిన్లో చాలా ఫైన్ ఫంక్షన్స్ ఇవన్నీ. అంటే వాళ్ళు చేసే వృత్తి వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే అది చాలా ఎందుకంటే మనకు ఒకసారి ఇందాక ఒక కాలర్ అడిగారు ఇలాగే, ఆ తర్వాత ఇప్పుడు బ్రెయిన్లో అన్ని క్రిటికల్ కదా, మీరు ఎలాగ తీసేస్తారు? ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్. లైక్ ఎందుకంటే మనకి ప్రతిదానికి నడవడానికి, మాట్లాడడానికి, ఆ తర్వాత మిగతా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు సింగర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇప్పుడు ఎక్కడైనా థ్రోట్కి సంబంధించింది కొంచెం తేడా వచ్చినా కానీ అవి డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్లో వాళ్ళు ఆ వృత్తి చేస్తూ ఉండే కొంది చిన్న ఏరియా నుంచి ఆ ఏరియా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఫైనర్ ఫంక్షన్స్ని, డిఫరెంట్ ట్యూన్స్ని పాడడానికి, ఆ తర్వాత ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి. సో అలాంటి ఏరియా మనకి నార్మల్గా చూస్తే ఎంఆర్ఐలో ఇది చెయ్యి కంట్రోల్ చేస్తుంది, ఇది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, ఇది పలానా ఇంకొక కంటి చూపుకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా వీళ్ళకి ఆ ఏరియా అనేది బాగా ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి తయారవుతుంది. నార్మల్గా మనము అనాటమీలో ఏదైతే చూడని ఏరియాలో కూడా ఫంక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటివి అందుకోసమని మనం తీస్తున్నప్పుడు అవేమి ఎఫెక్ట్ కావడం లేదు కదా అనేది మనం క్లియర్గా చెక్ చేస్తాం. దానికి సర్జరీ ముందు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టులు కూడా మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ తర్వాత ఏవేవి మనం చేయించగలం, ఎంతవరకు చేయించగలం, ఏవేవి చేస్తే పేషెంట్కి ప్రాబ్లం ఉండదు అనేది మనం ఇప్పుడు ముందుగానే ఒకటి ప్లాన్ చేసేసి పేషెంట్తో మాట్లాడి ఒకసారి దాని తర్వాత మనము దానికి సంబంధించింది సర్జరీ అప్పుడు ఇస్తామన్నమాట. అందువల్ల ఇప్పుడు పేషెంట్ వయలిన్ ప్లే చేస్తారనుకోండి, ఇంకా ప్లే చేస్తుంటే సర్జరీకి కూడా ఆ తర్వాత హ్యాపీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అంటే కష్టంతో లేకుండా ఆ తర్వాత స్మూత్గా అయిపోతుంది. సో ఆఫ్టర్ సర్జరీ అంటే డాక్టర్ అబ్జర్వేషన్లో ఎన్ని రోజులు ఉండాలి? జనరల్గా అంటే అవేక్ సర్జరీ నేను చెప్పినట్టు జనరల్ అనెస్థీషియా ఇవ్వం కాబట్టి మానిటరింగ్ అంటే సర్జరీ తర్వాత మనం ఎక్కువగా ఐసీయూ స్టే అనేది కూడా షార్టెన్ అయిపోతుంది. ఒకసారి మనం స్కాన్ చేసాము, సిటీ స్కాన్లో అంతా బాగానే ఉన్నది అని అంటే ఒక 2 days 3 daysలో మనం డిశ్చార్జ్ చేసేస్తాము. మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ట్యూమర్ తీసేసిన తర్వాత దానికి సంబంధించిన బయాప్సీ వస్తుంది. ఆ తర్వాత అంటే ట్యూమర్ ఏంటి అనేది మనము అనాలిసిస్కి పంపిస్తాం కాబట్టి ఆ రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా రేడియేషన్లు కానీ ఇంకేమైనా ఇవ్వాలా, మనం ఎంతవరకు ట్యూమర్ తీయడంలో సక్సెస్ఫుల్ అయ్యాము. ఒక్కొక్కసారి మనం 100% తీయలేకపోవచ్చు బ్రెయిన్లో, ఎందుకంటే అది కుదరదు. ప్రతిసారి కుదిరితే పేషెంట్కి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మనం చూసేసి దాని ప్రకారం ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము మెడికేషన్, కీమోథెరపీ అంటే క్యాన్సర్కి సంబంధించిన మెడికేషన్స్ ఇవన్నీ, అండ్ ఇప్పుడు మేము టిపికల్గా గుండు కూడా చేయము. ఆ తర్వాత అంతకుముందు న్యూరో సర్జరీలో ట్రెడిషనల్గా మేము ఇప్పుడు ఓన్లీ మేము ఎక్కడైతే కట్ చేస్తామో ఆ ఏరియాలో ఒక 1 centimeter అనేది ఓన్లీ కొంత హెయిర్ అనేది తీస్తాము. అందువల్ల మీకు 1 weekలో పేషెంట్ పెద్ద అంటే సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. ఇప్పుడు చాలా మంది పర్టికులర్గా మన దగ్గర ఇంకా తిరుపతి దగ్గరలో ఉంది, గుండెలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేస్తారు ఇది. కాకపోతే మేము జనరల్గా ఇది ప్రాక్టీస్ చేయము. తర్వాత ఓన్లీ ఆ స్ట్రిప్ తీస్తాము. టిపికల్గా అంటే ఇంకా ఫీమేల్స్కి ఆ తర్వాత వాళ్ళు పాపం ఎన్నో సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచుకున్న జుట్టు మొత్తం కూడా ఆ తర్వాత ఒకరు చేయకుండా అది మొత్తం సేవ్ చేసేసి ఆ తర్వాత సర్జరీ చేస్తాం. అందువల్ల పేషెంట్ క్వాలిటీ అనేది మారదు. పక్కన వాళ్ళకి వారం రోజుల తర్వాత వెళ్తే అరే ఈయనకి బ్రెయిన్ సర్జరీ అయిందా అనేది కూడా ఆ తర్వాత వస్తుంది. అది అలాంటి టైప్ ఆఫ్ ఇప్పుడంటే టెక్నాలజీ మారింది, అండర్స్టాండింగ్ మారింది, సర్జన్స్కి ఎక్స్పర్టైజ్ మారింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు పాసిబుల్. ఓకే, తర్వాత కూడా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎప్పటిలాగే చేసుకోవచ్చు. మేము అంటే టిపికల్గా మనం బ్రెయిన్ ఒకసారి ట్యూమర్లు తీసేసిన తర్వాత మనం ఈజీగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే మీరు నార్మల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. సో దట్ అంటే మీకు ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రీహాబిలిటేషన్ అంటారు కదా, రీహాబిలిటేషన్ అనేది గ్రాడ్యువల్గా లైక్ మీరు రెజ్యూమ్ చేయండి మీ యాక్టివిటీ. దెన్ దాని తర్వాత పేషెంట్స్ కొంతమంది ఈవెన్ 2 weeksలోనే వాళ్ళ పనికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి. సో ఇట్ డిపెండ్స్. అంటే కొంతమందికి కొంచెం మేము ఓకే
గో లిటిల్ స్లో అని చెప్తాము. ఇక ఎవరికి పాసిబుల్ కాదో వాళ్ళకి చెప్తాం ఓకే కెన్ గో బ్యాక్ లైక్ అంటే. ఎందుకంటే ఇందులో జనరల్గా స్కల్కి సంబంధించిన సర్జరీలో పెద్ద పెయిన్ ఉండదు పోస్ట్ సర్జరీ. ఆ తర్వాత ఎక్కువ నొప్పి ఉంటుంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అలాంటివన్నీ జనరల్గా ఉండవు. ఎందుకంటే ఫార్చునేట్లీ లైక్ అందుకని సర్జరీ అంతా బాగా అయిపోయింది, పేషెంట్ నార్మల్గా ఉన్నారు అని అంటే ఈ కంప్లైంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం? ఇది అబ్సల్యూట్లీ అంతకు ముందు వరకు వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, ఆ తర్వాత ఇవన్నీ, ఆ తర్వాత అంటే మనకి జనరల్గా టిపికల్గా జనాలు అడిగేది అంతా ఏంటంటే పప్పు పెట్టచ్చా, ఆ తర్వాత అవి ఇవి అనేది, అలాంటివన్నీ ఏమీ డిఫరెన్స్ రాదు. మేము ఇంకా పేషెంట్ రీహాబిలిటేషన్ రికవరీ కోసమని వాళ్ళకి ఏవి ఇష్టమైతే అవి పెట్టండి అని మేము ఎంకరేజ్ చేస్తాము. సో ఇప్పుడు చిన్నపిల్లలు టిపికల్గా మా దగ్గరకు వచ్చి మేము సర్జరీ చేసిన తర్వాత అడుగుతారు, మేము ఐస్ క్రీమ్ అది ఇది అలవాటు ఉంది అని. మేము పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత దాంతో జలుబు రాదు మీకు. సో అందువల్ల జలుబు వస్తే ఏదైనా మామూలుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల రావడం తప్పితే కానీ మీ ఐస్ క్రీమ్ పెట్టినందువల్ల ఇమీడియట్గా అంటే ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయి ఉన్నది. ఇప్పుడు పిల్లలు అక్కడ గొడవ చేస్తుంటారు హాస్పిటల్లో కూర్చొని, వాళ్ళకి అదేమీ నచ్చదు ఆబ్వియస్గా హాస్పిటల్లో. సో దే వాంట్ టు గో బ్యాక్, ఆ తర్వాత ఆడుకుందామని అనుకుంటారు, ఆ తర్వాత ఏదో తిరుగుదామని అనుకుంటారు. అందువల్ల మేము వాళ్ళని వీలైనంత వరకు అంతకుముందు నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా తీసుకురావడానికి అనేది ఇప్పుడు ప్రయత్నం ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ సర్జరీ ఒకవేళ బ్రెయిన్ మీద ఏమైనా ఎక్కువ స్ట్రెస్ పడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? టిపికల్గా ఇంతవరకు స్ట్రెస్ దానివల్ల అంత మనకి ప్రాబ్లం జనరల్గా ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు అంతకుముందు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ తర్వాత అనేది ఇప్పుడు ట్యూమర్ అనేది ఒకే కొంత రకమైన ఫంక్షన్స్ అనేది ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి స్లైట్గా మెమరీ ఎఫెక్ట్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి వల్ల వాళ్ళు పూర్తిగా ఫంక్షనింగ్ అనేది గ్రాడ్యువల్గా రెజ్యూమ్ చేసుకోవడంలో కొంతమందికి టైం పట్టచ్చేమో. కాకపోతే ఎంత వర్క్ చేస్తున్నారు, స్ట్రెస్ దానివల్ల అనేది జనరల్గా అంత ప్రాబ్లం ఉండదు. కాకపోతే మేము ఎప్పుడు నైట్ అడిక్వేట్ స్లీప్, ఆ తర్వాత ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని, అంటే నార్మల్ లైఫ్లో ఇవి మెయింటైన్ చేయడానికి ఒక సార్ట్ ఆఫ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ టైప్లో. అంటే అడిక్వేట్ స్లీప్ కానీ, ఆ తర్వాత అంటే ఇప్పుడు కొంతమంది మేము మొత్తం నైట్ టైం వర్క్ చేయడము, ఆ తర్వాత లేకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ టిపికల్గా యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళు వీడియో గేమ్స్ 24/7 ఆ తర్వాత ఆడడానికి, ఇలాంటివి అంటే టూ మచ్ లైక్ వాట్ యు కాల్ అంటే ఒక సార్ట్ ఆఫ్ ఎక్కువ అడ్రినాలిన్ గష్ అంటారు కదా, అంటే ఎక్కువ టూ మచ్ ఎక్సైట్ అయ్యేవి ఇలాంటివి తగ్గించుకోవడం. ఆ తర్వాత ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని మేము విల్ టెల్ దెమ్ లైక్ ఇలాంటివి మీరు ఆపేసేయండి. ఆ తర్వాత లేకపోతే గ్రాడ్యువల్గా, అంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అలవాటు పడిన వాళ్ళు ఇమీడియట్గా మానలేకపోవచ్చు. వాళ్ళకి సంబంధించి మేము వీనింగ్ ఆఫ్కి సంబంధించినవి కూడా జాగ్రత్తలు మేము సైకియాట్రీ హెల్ప్ తోటి ఆ తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. రైట్, బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి, ఏ రకమైన శస్త్రచికిత్సలు చేస్తారనే విషయాల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.